అందరికీ హాయ్ అండి. నేను నా ఫ్యామిలీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వచ్చేసాం. ఇక్కడ మనం అమ్మవారికి మొక్కుకోవడానికి కావాల్సిన సామాగ్రి ఆలయ ప్రాంగణంలోనే దొరుకుతుంది. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ మంచి దైవభక్తితో నిండి ఉంది. మంచి మంచి దృశ్యాలు చూడవచ్చు. స్వస్తిక్ గుండా వాటర్ పారుతూ ఉంటుంది. అమ్మవారికి ఎందుకు మొక్కుకుంటారు? ఏంటి ప్రత్యేకత అంటే పెద్దమ్మ తల్లి క్షేత్రపాలికురాలుగా, రక్షక దేవతగా భక్తులను కొలుస్తారు. మనకి ఎదురయ్యే కష్టాలు పెద్దమ్మ తల్లి తొలగిస్తుంది అనే భక్తులు నమ్ముతూ అమ్మవారికి మొక్కుకుంటారు. తెలంగాణ సాంప్రదాయంలో బోనాలు జాతరల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అండ్ చాలామంది ఇక్కడ కోళ్ళను సమర్పిస్తున్నారు. కానీ ఆలయ నిబంధనల ప్రకారం శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో లోపల జంతువులు లేదా పక్షులు బలులు నిషిద్ధం. అక్కడ కేవలం సాత్విక పూజలు, అర్చనలు మాత్రమే నిర్వహిస్తారు. భక్తులు తమ మొక్కుల నిమిత్తం కోడిని సమర్పించాలి అనుకుంటే కోడిని అమ్మవారికి చూపించి మొక్కుకొని ఇంటికి తీసుకువెళ్ళండి. క్యూ పద్ధతిలో అందరూ తోసుకోకుండా వెళ్ళండి. అండ్ ముడుపులు ఎందుకు కడతారు అంటే తమ మనసులోని కోరిక నెరవేరాలని భావిస్తూ కొబ్బరికాయను లేదా నాణేలను పసుపు లేదా కుంకుమ రంగు వస్త్రంలో చుట్టి పసుపు కుంకుమలతో పూజించి ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకి లేదా ముడుపుల స్థలానికి కడతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి ఆ ముడుపుని విప్పి అమ్మవారి మొక్కులు చెల్లిస్తారు. అభిషేకం, పూజ, బోనం లేదా నైవేద్య రూపంలో అమ్మవారి మొక్కును చెల్లిస్తారు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల్ని ఎత్తుకోండి, అమ్మవారిని చూసేయండి. ఇంకా ఎంత దివ్యంగా ఉన్నారా కదా. ఇంకా మాకైతే దర్శనం చాలా బాగా అయ్యింది. చాలా పెద్ద టెంపుల్. మేము దేవాలయ ప్రాంగణంలోని మా అన్నయ్య బర్త్‌డేని ఈ విధంగా జరిపేశాం. యాక్చువల్లీ అమ్మవారి గర్భగుడి ముందు ఈ బంగారు కడియాన్ని వేద్దాం అనుకున్నాం. బట్ జనాలు ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదు. కానీ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి చిత్రపటం దగ్గర మా అమ్మ చేతుల మీదుగా మా అన్నయ్య కడియం వేయించుకున్నాడు. మా అమ్మ చేతుల మీదుగా అంతా జరగడం మా అన్నయ్య చాలా పెద్ద గిఫ్ట్‌లా ఫీల్ అయ్యాడు. ఇంకా అమ్మ, అమ్మమ్మ, పిన్ని, బాబాయ్, మామయ్య, అక్క, బావ ఇలా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇది ఒక బిగ్ బ్లెస్సింగ్ వాడికి. మీరు కూడా మా అన్నయ్యని కమెంట్స్‌లో ఆశీర్వదించండి. ఎంతమందికండి ఈ అదృష్టం? కుటుంబం అంతా కలిసి ఉంటే ఆ ఆనందమే వేరసల. నాకు ఇలా ఫ్యామిలీతో కలిసి టెంపుల్‌కి రావడం, మా అన్నయ్య బర్త్‌డే ట్రెడిషనల్‌గా సెలబ్రేట్ చేయడం చాలా నచ్చింది. కన్నవారి ఆశీస్సులు, అమ్మవారి దివ్యమైన కరుణ ఈ రెండు ఒకే చోట లభించే ప్రశాంతమైన ప్రదేశం మన పెద్దమ్మ తల్లి ఆలయం. మనకి అత్యంత ఇష్టమైన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఒకరి ముఖంలో ఒకరం చూసుకునే ఆ చిరునవ్వులు, ఆనందం వేల కోట్లు ఇచ్చినా దొరకని ఆధ్యాత్మిక అనుభూతి. మన జీవితంలో ఎన్ని మైలురాళ్ళు దాటినా మన ప్రతి అడుగులోని కుటుంబం తోడుగా ఉంటే ఆ సంతోషమే వేరు. ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజున మా ఫ్యామిలీతో కలిసి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడం చాలా తృప్తిగా అనిపించింది. అమ్మవారు దివ్యరూపం, కుటుంబ సభ్యుల చిరునవ్వులు ఈ రోజంతా ఒక తీపి జ్ఞాపకం. అండ్ ఇక్కడ అర్చన కౌంటర్ వద్ద మీ పేర్లు, నక్షత్రం చెప్పి అమ్మవారి పేరిట ప్రత్యేక అర్చన చేయించుకోండి. పూజలు పూర్తయ్యాక పండితుల వద్ద ఆశీర్వాదం తీసుకోండి. లాస్ట్గా ప్రసాదం తిని అలా గుడి ప్రాంగణంలో కూర్చుని మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసాం మేమందరం. ఇంతకన్నా ఏం కావాలండి? గుండె నిండా ప్రశాంతత, మనసు నిండా సంతోషం. ఇక అంతే ఈ రోజుకి. ఇలాంటి వీడియోస్ మీ నోటిఫికేషన్లోకి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నన్ను ఆదరించండి. మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ క్యూటీస్. మళ్ళీ కలుద్దాం.